Sansolite Refined Sunflower Oil Snacks. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు Sansolite Refined Sunflower Oil Snacks. ఏంటి స్నాక్స్ అనగానే వింధ్యా మా కోసం ఒక వెరైటీ స్నాక్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు కదా. ఐ నో యూర్ వెయిటింగ్. అయితే ఇవాళ నేను మీ అందరి కోసం తీసుకొచ్చే వెరైటీ స్నాక్ ప ప ప. ఈ ప ప ప ఏంటి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ఓకే, నేను మీ అందరి కోసం క్లారిటీ ఇచ్చేస్తాను. ఇవాళ నేను మీకు నేర్పించబోయే వంటే పాస్తా పాలక్ పకోడీ. పాస్తా పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాస్తా పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, పాలకూర, పన్నీర్, పచ్చిమిర్చి, ఉప్పు, శనగపిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, చిల్లీ సాస్. పాస్తా పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. సో పకోడీస్ అనగానే ఫస్ట్ మనం ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అది ఎలా ప్రిపేర్ చేయాలి? ఇందులో పాస్తా ఉంది, పాలక్ ఉంది. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అయితే మీకు తెలిసిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. సో ముందుగా పాస్తాని డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇందులో వేసేయకూడదు. నేను ఇనీషియల్ గా అలాంటివి చాలా చేశాను, కాబట్టి మీరు కూడా అలాంటివి చేయకండి. సో పాస్తాని ఉడకబెట్టుకుని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ మనం అనదర్ హెల్దీ ఇంగ్రీడియంట్ పాలక్. వీటిని మిక్స్ చేసేసుకోవాలి ప్రాపర్ గా. నెక్స్ట్ పకోడీస్ కానీ బజ్జీస్ కానీ ఇవన్నీ చెప్తే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఇంగ్రీడియంట్ ఏంటి? శనగపిండి. అది యాడ్ చేసేసుకున్నాం. ఒక 2 to 3 స్పూన్స్ శనగపిండి మనం యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఒక ప్రాపర్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయలు, ఆనియన్స్ ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటున్నాం కొద్దిగా బియ్యం పిండి. ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. దీన్ని కూడా యాడ్ చేసేసుకొని ఆ పకోడీస్ కి ప్రాపర్ గా ఆ క్రిస్పీ క్రంచీ ఫ్లేవర్ తెలియాలి అంటే బియ్యం పిండిని మనం వాడుతున్నాం. సో నెక్స్ట్ కొద్దిగా ఉప్పు. కొంచెం పచ్చిమిర్చి. మనం ఇందులో చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. లేదు ఎక్కువగా తింటాం, మాకు మరీ స్పైసీగా కావాలి అనుకున్నట్లయితే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెజిటేరియన్స్ అందరికీ ఫేవరెట్, నాన్ వెజిటేరియన్స్ కూడా దీన్ని వదిలిపెట్టరు. చాలా రిచ్ పనీర్. పనీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకుందాం. మరి ఎక్కువగా తీసుకుంటే బాగుండదండి. ఒక 2 క్యూబ్స్ 3 క్యూబ్స్ పనీర్ తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుందాం. సో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా ఇవాళ మనం యూజ్ చేస్తుంది. సో ఇట్స్ అ హెల్దీ ఫుడ్. ఫైనల్ గా కొద్దిగా టొమాటో కెచప్ అండ్ చిల్లీ సాస్. ఇవన్నిటిని ఇలా చక్కగా మిక్స్ చేస్తూ మనం పకోడీ పిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఒకప్పుడైతే ఓన్లీ
బజ్జీస్ అండ్ పకోడీస్ మాత్రమే తెలుసు చాలా మందికి స్నాక్స్ లో. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త స్నాక్స్ అన్ని కూడా నేర్చుకుంటున్నారు చక్కగా. అండ్ మోర్ ఓవర్ స్నాక్స్ ప్రోగ్రామ్ లో నేను మీకు ప్రతి రోజు డిఫరెంట్ స్నాక్ ని మీ ముందుకు ఆల్రెడీ తీసుకొస్తూనే ఉన్నాను, మీరు నేర్చుకుంటూనే ఉన్నారు. సో అందులో భాగమే ఇవాళ మన పాస్తా పాలక్ పకోడీ. సో పకోడీస్ అనగానే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేది ఉల్లిపాయల పకోడీలు, లేదంటే తమలపాకు ఇలా వేస్తూ ఉంటారు. బట్ ఇది డిఫరెంట్ గా ఉంది కదా పాస్తాతో. ఎస్, సో ఈ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పకోడీలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కి ఆయిల్ వేసేసుకుందాం. సో డీప్ ఫ్రై కి ఇప్పుడు ఆయిల్, సో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం పకోడీస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో చక్కగా మీకు కావాలంటే ఈ బ్యాటర్ ని కొంచెం థిక్ గా ప్రిపేర్ చేసి ఒక ఏమంటారు టిక్కీస్ లాగా అలా కూడా వేసుకోవచ్చు. బట్ ఇవాళ మనం పకోడీ అన్నాం కాబట్టి మనం పకోడీస్ లాగానే వేద్దాం. హియర్ వి గో. సో ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవాలంటే మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు అందరు చేస్తూ వచ్చిన పనే. చక్కగా ఫస్ట్ ఒకటి టెస్టింగ్ అన్నమాట, అలా వేసి చూద్దాం. ఎస్, ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ పకోడీస్ కి. సో ఇది వేగుతుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు పకోడీస్ మనం వేసేసుకోవచ్చు అన్నమాట చక్కగా, నో డౌట్. సో ఇప్పుడు మనం పకోడీస్ వేసేసుకుంటున్నాం అండి. వావ్, చాలా మందికి తెలియక పకోడీస్ ఓన్లీ ఉల్లిపాయలతోని, లేదంటే మనకి ఎప్పుడొచ్చే శనగపిండి పకోడీలు ఉల్లిపాయలు లేకుండా అలా వేసుకుంటారు. కానీ ఇలా చక్కగా ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోని వేసుకోవచ్చు అన్న సంగతి మన స్నాక్స్ లో మాత్రమే, అది కూడా వింధ్యా చెప్తేనే తెలుస్తుంది. వావ్, సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ యూనో. ఓకే, ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ వేయాలి జాగ్రత్తగా. సో ఈ పకోడీస్ ప్రిపేర్ అయిపోయాం కాబట్టి మనం దీన్ని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఎస్, సో చక్కగా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో రౌండ్ ఇలానే పకోడీస్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. ఏ పాస్తా పాలక్ పకోడీ ఫైనల్లీ రెడీ అయిపోయింది. వచ్చేసారు కదా, మంచి కలర్ కూడా వచ్చేసింది అనమాట. ఎస్, సో పాస్తా పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి. సో ఫైనల్ గా ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాం. సో చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను పాలక్ ఏదైతే ఉందో దాన్ని ఫైన్ గా చాప్ చేసాం కదా, మరీ చిన్న చిన్న పీసెస్ లాగా చేయకుండా ఇలా హారిజాంటల్ గా కట్ చేసుకుని కంప్లీట్ గా ప్లేట్ లో స్ప్రెడ్ చేసేసుకుని పక్కకి టొమాటో కెచప్ వేసాము. అండ్ ఈ పకోడీస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో, వీటిని ఇలా చక్కగా మధ్యలో సర్వ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనలీ మన పాస్తా పాలక్ పకోడీస్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. అంతకన్నా ముందు మీ అందరి కోసం దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చెక్ ఇట్ అవుట్. పాస్తా పాలక్ పకోడీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన పాస్తా, పాలకూర, పన్నీర్, పచ్చిమిర్చి, ఉప్పు, శనగపిండి, బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, చిల్లీ సాస్. పాస్తా పాలక్ పకోడీ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన పాస్తా, పాలకూర, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని చివరగా టొమాటో సాస్, చిల్లీ సాస్, తగినంత నీళ్లు వేసి పకోడీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె పోసి అది వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకుని బాగా వేయించి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా పాలక్ పకోడీ రెడీ. సో పాస్తా పాలక్ పకోడీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసి జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. హియర్ వి గో. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, తొందర తినేయాలి. సూపర్. పనీర్ ఏదైతే ఇందులో యాడ్ చేసామో అది డీప్ ఫ్రై అయిన తర్వాత ఉంటుంది, యమ్ యమ్ అంటుంది నోట్లో వేసిన తర్వాత. అయిపోయింది. సో మొత్తం మీద పాస్తా పాలక్ పనీర్ నేను టేస్ట్ చేసేసాను. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ పకోడీని డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నట్లయితే ఇది ప్రిపేర్ చేసుకోండి. చెప్తున్నా, ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఏం మాత్రం తీసిపోవు. సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. నేను చాలా బాగా ఎంజాయ్ చేసేసాను. సో ఇవాల్టి నా స్నాక్ టైం ని మరింత కలర్ఫుల్ చేసేసుకున్నాను. సో ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్ లో చక్కగా మనం పాస్తా పాలక్ పకోడీస్ నేర్చేసుకున్నాం. రేపు మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బై.